హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము బూడిద గుమ్మడికాయతో వడియాలు ఎలా పెట్టుకోవాలో వీడియో చేసి చూపెడుతున్నానండి. ఈ బూడిద గుమ్మడికాయ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే బూడిద గుమ్మడికాయను మనము నజరు పోవడానికి ఇంటికి కట్టుకుంటాం కదా. అలాంటి బూడిద గుమ్మడికాయను షాపులో కొనుక్కొని వచ్చి వాటర్తో శుభ్రంగా కడిగిన తర్వాత దీన్ని మధ్యకు 2 భాగాలుగా కట్ చేసి ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఆ పెద్ద పీసులను చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా తరిగిన ముక్కలను చెంబుతో కొలుసుకుంటున్నాను. నేను సైజు ఏదైనా వాడవచ్చండి, మీరు దేనితోటైనా కొలతకు తీసుకోవాలి. దీంతో నేను 6 చెంబుల బూడిద గుమ్మడికాయ ముక్కలను తీసుకున్నానండి. నాకు 6 చెంబులు అయింది దీనితోటి. ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల నుంచి మనము వాటర్ అనేది మొత్తము తీసివేయాలి. తీసిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల పసుపు, 6 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. చెంబుకు 1 స్పూన్ చొప్పున సాల్ట్ 6 స్పూన్లు వేసుకుంటున్నానండి. 6 చెంబుల బూడిద గుమ్మడికాయ ముక్కలకి 6 స్పూన్ల ఉప్పు వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన దాన్ని ఒక క్లాత్లో వేసుకొని మూట కట్టి పెట్టుకోవాలండి. మొత్తము ముక్కలను ఇందులో వేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి చేసి మూట కట్టాలండి. ఇలా మూట కట్టిన దాన్ని మనము ఇందులో నుంచి వాటరు పోయేటట్టు ఓవర్ నైట్ అంతా దీన్ని ఒక గిన్నె బోర్లిచ్చాను నేను బేషన్లో. బోర్లిచ్చిన తర్వాత దానిపైన మూట పెట్టి రోలును పైన పెట్టానండి వేటు. ఇప్పుడు అదే చెంబుతోటి, ఏ చెంబుతోటి అయితే బూడిద గుమ్మడికాయ ముక్కలను కొలుసుకున్నామో అదే చెంబుతోటి 2 చెంబుల మినప్పప్పు నానబెట్టాను. 3 చెంబులకు 1 మినప్పప్పు చెంబు లెక్కన నానబెట్టానండి. నానబెట్టిన మినప్పప్పును 2-3 సార్లు కడిగి ఓవర్ నైట్ దీన్ని అలానే పెట్టాలి. ఎర్లీ మార్నింగ్ ఈ పప్పును మొత్తము మరొక 2 సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం వడలకు ఎలా అయితే పట్టుకుంటామో సేమ్ టు సేమ్ అలానే మిక్సీలో పట్టుకోవాలండి. మినప్పప్పును ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టిన దాన్ని కొంచెం కొంచెం వేసి పట్టుకొని ఒకేసారి ఒక బేషన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇది మొత్తం పట్టిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని అందులోకి మనము 100 గ్రాము అల్లం తీసుకోవాలి. అల్లము ముక్కలుగా కట్ చేసుకొని 100 గ్రామ్ పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను. వీటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేశాను. కొంచెం సాల్ట్ వేశాను లైట్గా, 1/2 స్పూను. దీన్ని ఒకేసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా బరుకుగా పట్టి పక్కకు పెట్టుకోవాలి. నేను మార్నింగ్ చూపెడుతున్నానండి. మనం ఓవర్ నైట్ పెట్టాం కదా బరువెత్తి. ఇప్పుడు దీన్ని తీసి చూపెడుతున్నాను. చూడండి, వాటర్ అనేది కిందికి వచ్చేసింది బేషన్లోకి. ఇప్పుడు ఈ ముక్కలను కూడా మనము ఇందులో నుంచి తీసేయాలండి. క్లాత్లో నుంచి తీసి పక్కకు పెట్టుకొని రుబ్బి పెట్టిన మినపప్పు పిండి ఉంది కదా, ఈ పిండిని ఒకసారి మనము బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకుంటే మనకు వడియాలు అనేటివి పొంగినట్టుగా వస్తాయి. ఇందులోనే మనము గుమ్మడికాయ ముక్కలను, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ పట్టాం కదా అల్లం వేసి, అది కూడా వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ ఇంగువ వేసానండి. వేసి మరొకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇప్పుడు వీటిని మనము బిల్లింగ్ పైన కవర్ కానీ క్లాత్ పైన కానీ వడియాలు అనేటివి పెట్టుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా కలిసిందా లేదా అని మనము వాటర్లో వేసినట్టయితుంటే తేలుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇలా తేలాలి. ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వడియాలకు పిండి రెడీ అయిపోయింది. ఈ గుమ్మడికాయ వడియాలను ఇలా చిన్నగా, వీటికి షేప్ అనేది ఏమీ అవసరం లేదండి, ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇలా చిన్న ముద్దల్లాగా పెట్టినట్టయితుంటే ఇవి 1 రోజు తర్వాత 2వ రోజు ఎండిపోతాయండి. ఇప్పుడు దీన్ని మనము ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ ఎందుకు చేస్తున్నామంటే డైరెక్ట్ తీస్తే ఈ వడియాలు అనేటివి రావు. అందుకని కొంచెం వాటర్ జీలకరించి ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ అదే విధంగా ఇలా వాటర్ చల్లుకుంటూ డబుల్ ఫోల్డ్ వేస్తూ ఒక దగ్గరికి చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనము వడియాలను ఈ ఫోల్డ్ నుంచి ఎలా తీయాలో చూపెడుతున్నాను. వేసిన ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని మనము ఓపెన్ చేసుకోవాలండి. ఈ క్లాత్ను ఓపెన్ చేసుకొని వడియాలు అనేటివి ఇప్పుడు మనకు ఈజీగా వస్తాయి. వాటర్ వేయకపోతే గట్టిగా ఉండి రావండి.
క్లాత్ పైన వేసాం కదా, కవర్ పైన అయితే ఈజీగా వచ్చేస్తాయి, దానికి వాటర్ అవసరం లేదు. ఇప్పుడు ఈ వడియాలన్నిటిని ఒక్కొక్కటి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసిన వడియాలను మనము ఒక బేషన్లోకి తీసుకోవాలండి. ఒక 3 days పాటు ఎండలో ఎండబెట్టుకోవాలండి. ఎండలో 3 రోజులు ఎండినట్టయితే పర్ఫెక్ట్గా మనకు వడియాలు అనేటివి ఎండిపోతాయి. నేను 3 రోజుల తర్వాత చూపెడుతున్నాను. మొత్తము వడియాలు అనేటివి ఎండిపోయినవి. ఇవి డబ్బాకు ఎత్తుకొని 1 year పాటు స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ వడియాలను వేయించి చూపెడుతున్నాను. ఆయిల్ హీట్ అయిందండి. ఇవి మనము పప్పుచారు అంచుకు ఇలా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ కాగానే, గోల్డెన్ కలర్ రాగానే వీటిని తీసేసుకోవాలి. ఎంతో రుచికరమైన బూడిద గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయినాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన గుమ్మడికాయ వడియాలు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.